ఏమ్మా కొత్తగా దిగారా ఇంట్లో? అవునా ఆంటీ. మనం చూసానమ్మా, నిన్ను మీ ఆయన్ని చాలా చూడముచ్చటగా ఉన్నారు. థ్యాంక్స్ ఆంటీ. ఏ అవసరం వచ్చినా పక్కన మేము ఉన్నాం అని గుర్తుపెట్టుకో అమ్మా. సరే ఆంటీ, తప్పకుండా. ఇంతకీ మీరు మా వాళ్ళేనా? అంటే మేము మీరు కూడా మా వాళ్ళేనా అని అడుగుతున్నాను. ఈ వీధంతా మా వాళ్ళమే, మధ్యలో మీరెందుకు వచ్చారు? అయినా మీకు రెంట్కి ఇచ్చినందుకు మీ ఇంటి ఓనర్ని అనాలి. అయినా నాకెందుకులే అమ్మా. ఏంటి మేడం అంత డల్గా కూర్చున్నారు? ఇంతకీ మీరు మా వాళ్ళేనా? ఈ వీధంతా మా వాళ్ళమే, మధ్యలో మీరెందుకు వచ్చారు? పక్కింట్లో రెంట్ కొనడానికి మన క్యాస్ట్కి లింక్ ఏంటండి? ఆ పెద్ద ఆవిడేదో పిచ్చి మాట్లాడింది, వదిలేసే. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు నందు. వాళ్ళంతటా వాళ్ళే అర్థం చేసుకునే రోజు రావాలి. నందిని, ఒకసారి లోపలికి రావచ్చా అమ్మా? రండమ్మా. ఏంటో కళ్ళు తిరిగినట్టు అనిపించిందమ్మా. ఇంట్లో ఎవరూ లేరు. నాకేమైనా అయితే ఎవరైనా వస్తారా రారా అని భయం వేసి మీ ఇంటికి వచ్చానమ్మా. ఆహా, మీ ఇంటి పక్కన ఉండడానికి మాత్రం మీ క్యాస్ట్ వాళ్ళు కావాలి, మీకు సహాయం చేయడానికి మాత్రం మీ క్యాస్ట్ వాళ్ళు కాకపోయినా పర్లేదు, అంతేనా? నందు నువ్వు ఆగు. పొద్దున్న అంకుల్ బయటకు వెళ్ళినప్పుడు చెప్పారమ్మా మీకు లో బీపీ ఉందని. ఉండండి, టాబ్లెట్స్ తీసుకొస్తా, వేసుకుందరు. అయ్యో, టాబ్లెట్స్ చేసేవాడు మీ కొలుపుడు కాదే, మరి వేసుకుంటారా? మరి వేసుకోకపోతే ఎలాగ బాబు? ఎందుకండి? వేసుకోపోతే ఏమైనా అవుతుందని ప్రాణ భయమా? అప్పట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవారండి. వాళ్ళందరినీ సపరేట్ చేయడానికి పెట్టిందే ఈ కులం, అంతేగాని మీరు ఎక్కువ మేము తక్కువ అని చెప్పుకోవడానికి కాదు. అయినా ఇది మీ ఒక్కరి తప్పు కాదులేండి, మొత్తం ప్రపంచం అంతా ఇలానే ఉంది. ఇదిగో ఇలా మాలా చెప్పే వాళ్ళమే విలన్లు అవుతాం. క్షమించు బాబు. కావాల్సింది క్షమాపణ కాదండి, మార్పు. బయటికి వెళ్ళి టాబ్లెట్స్ ఇస్తా, వేసుకోండి. మాకు మీలా కులిపించలేదు, ఎంతసేపు కావాలంటే అంతసేపు మా ఇంట్లో ఉండొచ్చు. ఇలాంటి కులపిచ్చున్న వాళ్ళ వల్ల ఎంతోమందికి రావాల్సిన ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, జరగాల్సిన పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, చూసే చూపులు మారుతున్నాయి. ఈ వీడియో వల్ల ఎవరైనా ఒక్కరైనా మారుతారనే నా నమ్మకం.